మీ ఆలోచన ఏంది? మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ బాధ్యత లేకుండా చేస్తారు. మీ ప్రాణార్పణ చేస్తాం. ఏంటి సార్ ఆ విషయం? 110 ప్రాణార్పణ చేస్తాం. ఇక్కడ విగ్రహం తీసేసేయండి. చెప్పండి. రోడ్ సెంటర్ చేయమన్నారు. అది మనకు అలైన్మెంట్ మారుతుంది ఢిల్లీ నుంచి రావాలి. ఎందుకంటే అది చాలా దూరం ఉంది. సెంటర్కు దగ్గరలో కూడా లేదు. ఆల్మోస్ట్ 15-20 ఫీట్ల పైన ఉన్నది. అది మన దగ్గర పీపుల్ కాదు. అది మన సార్ వాళ్ళకి చెప్పినాము. మేడం వాళ్ళకు కూడా అది మేడం వాళ్ళ కలెక్టర్ మేడం కూడా అది. సరే సార్, మీరు దాన్ని పక్క జరపకుండా మంచిదే, మీరు సెంటర్లో ఏకున్నా మంచిదే. మా ఉన్న విగ్రహాన్ని అక్కనే ఉంచండి. మీరు రోడ్ ఎంత విడేపో మీరు పోసుకొని పోండి తప్ప దాన్ని మాత్రం టచ్ చేయద్దు. ఒకవేళ మీకు సాధ్యం అవుతుంది అని అంటే పక్కనే మీరు కట్టిస్తానంటే తీయండి, అక్కడ కట్టియండి. విగ్రహాన్ని పెట్టినాక అట్లా చేస్తానంటే సార్ మా విన్నపాలు మాత్రం దయచేసి మీరు వినండి సార్. మా ఆవేదన ఏమంటున్నాం అంటే మీరు అక్కడ కట్టి ఎస్టాబ్లిష్ చేసినాక దీన్ని ముట్టుకోండి. లేదు అది మాకు సాధ్యమే మొత్తానికే కాదంటే మా ఉన్న విగ్రహాన్ని ఉండనియండి, మీ రోడ్డు మీరు పోసుకొని పోండి. అంతే తప్ప ఇంకా మీరు దాని ఏ ఆగాయిత్యానికి పాల్పడ్డా కానీ మేము ఆగాయిత్యాలకు పాల్పడాల్సి వస్తుంది. ఇది ఫైనల్ సార్, అంతే చెప్తాను. ఇక మేము ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం అంటే ఇక్కడ సార్ మేము అనేది ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు. ఇప్పుడు ఇక్కడ జరిగేది పరిపాలన మొత్తం భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని అనుసరించే పరిపాలన కొనసాగింది. ఈ అంత పెద్ద ప్రపంచ దేశాలలో అంబేద్కర్కు ఉన్న విగ్రహాలు ఎవరికి లేవు. కానీ ఇవాళ అంబేద్కర్ను అవమానించే విధంగా ఇవాళ అంబేద్కర్ సంఘాలు కావచ్చు, బహుజన సంఘాలు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కావచ్చు, అందరినీ అగౌరవపరిచే విధంగా మీరు ఈరోజు రాత్రికి రాత్రి తీసే విధంగా ప్రయత్నాలు చేస్తారని సార్. మీరు ఇక్కడ మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్? ఇవాళ ఆర్టీఓ గారు బాధ్యత ప్రకారం ఎంఆర్ఓ గారిని పిలిచారు. మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మీ హైకమాండ్ చెప్పి ఆర్టీసీ ఎందుకు ఉంటుంది ఇక్కడ కావాలి? ఆర్టీసీ వాళ్ళు ఉంటారు ఇక్కడ వచ్చినాం తప్ప తీయమని ఎవరు ఆర్డర్ ఇచ్చారు? మీకు మంత్రి ఇచ్చినా మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి? మీరు ఎందుకు ముట్టుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని? మరి చట్ట విరుద్ధమా? అదేమన్నా చట్ట విరుద్ధమా? హన్మకొండలో, హైదరాబాద్ లో కూడా మెయిన్ సిటీలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒక దిక్సూచిగా చూపెడతాను. ఇవాళ ఎక్కడైనా అన్ని చోట్ల ఉన్నది. ఇక్కడ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాకా పోదాం, ఎక్కడ చూసినా సెంటర్ ప్లేస్ లోనే ఉన్నాయి. దయచేసి మీరు మొన్న ఎంఆర్ఓ గారు మీరు ఉన్నారో లేదో కానీ సెట్ బ్యాక్ అని చెప్పి ఆ రోజు వార్త పెట్టిండ్రు. రెండోది ఏమంటాను అంటే ఇప్పుడు కొత్తపల్లి కాడ ఎంత ఉన్నది వీడిది, ములకనూరులో ఎంత ఉన్నది, జిల్లాల గడ్డలేదు. ఎన్నిసార్లు చెప్పారు మీది కాదు అన్నప్పుడు, మీకు ఆ పవర్ లేనప్పుడు ఇక్కడికి రాకండి. నెక్స్ట్ టైం వినండి సార్, మేము మిమ్మల్ని హానర్ చేస్తున్నాం. మీరు ఒక డిఈగా మీరు ఇక్కడ ఇమ్మీడియట్లీ అధికారి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడి సంఘాలు, ఇక్కడి ఇక్కడి ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనను మీరు ఎప్పుడో మీ ఐఆర్ ఆఫీసర్కు తెలియజేయాలి. మీ దగ్గరికి మేము ఏ రోజు వచ్చినాం, మీ ఈ గారికి ఏ రోజు మేము ఇచ్చినామనేది మీ ఫోటోలలో మీ ఫోటో కూడా ఉన్నది, డేటుతో సహా మేము చెప్తాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అధికారులు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పకపోతే మీరు ఇక్కడి నుంచి మిమ్మల్ని మేము కదలనియ్యము. ఇటువంటి వాళ్ళు ఎంతమంది తీసుకొస్తారు? మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఆర్టీసీ అయినా, పోలీసు వాళ్ళైనా, ఇంకెవడైనా ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టుగా మీరందరూ, మనందరము, వీళ్ళు పొలిటికల్ నాయకులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ దీక్ష వల్లనే మనం అంత్యాల స్వేచ్ఛగా ఇక్కడ మనం అంతా మన డ్యూటీలు చేస్తున్నాం. వింటారా? మీ లోపాలు చాలా ఉన్నాయి. మీరు ఇచ్చిన మీ రోడ్డు స్ట్రక్చర్ ఫస్ట్ ఎట్లనే తర్వాత ఏమైంది అవన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు మళ్ళా నాకేం లేదు, నాతోనేం కాదు, నేను వాళ్ళకి చెప్తా అని చెప్పి అనడం అనేది భావ్యం కాదు. 6వ నెల, ఇప్పుడు ఎంత, 2024 8వ తారీఖు 6వ నెల మేము కరీంనగర్కి వచ్చినాం. 24లో ఇప్పుడు ఇది 25, 3వ నెల. ఎన్ని నెలలు సార్?
మీరు అప్పటి నుంచి ఇంకా మళ్ళీ మా అధికారులు చెప్తామని మాట్లాడతారు ఎందుకు మీరు? అందరు ఉన్నారు. ఏదో చెప్పండి, మీ నిర్ణయం చెప్పండి, మేము తిట్టడం చేయండి, మాపే పెట్టడం ఏమి వద్దు. 2 రోజుల నుంచి మీరు ఎందుకు వస్తారు సార్? మీరు ఆర్టిస్ట్ సార్, మీరు ఎందుకు వస్తారు చెప్పండి. ఎవరైనా మంచిదే సార్. ఆ, మీ- బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రం టచ్ చేయొద్దు కదా. తమ్ముడు, మీ ప్రాబ్లం ఏం చెప్పండి. తెలంగాణ సంపాదించుకున్నాం. మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలంగాణ సంపాదించుకున్నాం. మీకు చెప్పిన లుచ్చనా కొడుకేవాడు? మాకేం భయపడేది అవునా? మీకు చెప్పిన లుచ్చనా కొడుకేవాడు? గౌరవ మంత్రి గారు స్వయంగా చెప్పిండు, అసెంబ్లీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారిని, మిమ్మల్ని, వాళ్ళని, మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడదామని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పిండ్రు. మీరు ఎవరినో మాట్లాడుకోవచ్చు, ఇక్కడ అందరినీ భయప్రాంతం చేయడం ఏంది? మీరు ఇదంతా మొత్తం 144 సెక్షన్ లెక్క మీరెందుకు వస్తారు? మీరు మేము లేదు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుందా? ఎవరి కోసం ఈ బస్ స్టాండ్ ఉన్నది? ప్రజల కోసం కాదా? మేము కాదు, అందులో మేము భాగస్వాములం కాదా? మీరు వచ్చి పెద్ద మొత్తం మిలిటరీ లెక్క మీరు ఇక్కడ భయప్రాంతాలకు గురి చేస్తారు ఎందుకు? మీరంతా ఇంకా రెచ్చగొడతారు మీరు వచ్చి ఇక్కడ. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మర్యాదపూర్వకంగా అందరికీ వినతి పత్రాలు ఇచ్చుకుంటాం, మేమున్నాం. మీరు వచ్చి ఇంకా మీరు రెచ్చగొడతారు ఇక్కడ, లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తాం. మీరు వాళ్ళు ఇక్కడ పెట్టద్దంటారు వాళ్ళ విగ్రహాన్ని. వాళ్ళు క్లియర్ చేయండి. నేను చెప్తాను ఇవాళ డిస్కషన్ మా అవును సార్, రాత్రి నాకు మీరు ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు మీరు చెప్పండి. మేము కాంట్రాక్టర్ గారితో మాట్లాడడానికి మా ఎస్సీ గారు వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ గారు చాలా సీరియస్గా చెప్పాడు, ఆల్టర్నేటివ్ చూడాలి, మీరే పెట్టాలని చెప్పినని మీరు నాతో చెప్పారు ఫోన్లో. నేను రికార్డు చేసిన 10 గంటల తర్వాత నేను మీతో మాట్లాడినా. మా పిల్లలంతా ఇక్కడ చాలా పరిశాన్ అవుతాను కూడా మీకు చెప్పిన అనుకుంటాను. 1 గంట రాత్రి వచ్చిన మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు సార్? వాళ్ళని ఎందుకు మాట్లాడాలి? ఏం మరి వాళ్ళ ప్రాబ్లం చెప్పమనండి సార్. మీరు ఆపండి, ఆపితే ఏం చెప్తారు? మీరు ఎందుకు చెప్పండి, మీరు ఎవరో చెప్పండి, మీరు ఎందుకు వచ్చినా చెప్పండి. మీరు చెప్పండి ఇక మీరు ఆఫీసర్లు చెప్పండి సార్, దయచేసి మీరు రోడ్డు వెడల్పు కార్యక్రమం మీరు ఎంత మేము అనం, మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయం. కానీ మా వాళ్ళు ఇస్తున్న ప్లాన్ ప్రకారంగా సెకండ్ ఆప్షన్ ఏదైనా ల్యాండ్ అవైలబిలిటీ ఉందా అన్న ఉద్దేశంలోనే మాత్రమే ఇప్పుడు టీహెచ్ఆర్టీకి సంబంధించిన ఒక ల్యాండ్ మెజర్మెంట్ కోసం వచ్చాము. అంతే తప్పితే ఇప్పుడు ఇమీడియట్గా ఏం మేము స్ట్రక్చర్స్ ఐఎన్హెచ్ వాళ్ళు తీయడం కానీ ఎట్లాంటిది కానీ ఏమీ లేదు. దయచేసి ఆందోళన చెందవద్దు, మీ యొక్క నిర్ణయాలతోనే జరుగుతుంది. మీరు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఎటువంటిది తీయడానికి లేదని చెప్పేసి. అది కూడా మేము మా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ఎన్హెచ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఎటువంటి జరగకుండా చూస్తాం.